వాళ్ళు కూడా తల పట్టి బాబాయ్ కాగితాలు వచ్చినాయి కాదు మీరేమయ్యా ఏం పని చేస్తావు ఏం చేస్తావు ఇక్కడ ఉండేవాళ్ళేనా ఎట్లా ఉంటుంది మీ ఏరియా రాత్రిలో ఎవరైనా గొడవలు చేస్తున్నారా ఎంజాయ్ తాగుతున్నారు ఎవరన్నా లేదు ఎవరైనా అమ్ముతున్నారా లేదు దొంగతనాలు ఎవరైనా చేస్తున్నారా రౌడీజం ఎవరైనా చేస్తున్నారా చెప్పండి ఏమైనా ఉంటే సీక్రెట్గా మాకు ఫోన్ చేసి చెప్పండి పేర్లు బయట పెట్టం సీక్రెట్గా 1 టౌన్ సిఐ కానీ 2 టౌన్ సిఐ కానీ నాకు కానీ ఫోన్ చేసి చెప్పండి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మేము ముందుండి ఆ ప్రాబ్లం లేకుండా చేస్తాం. మెయిన్గా ట్రాఫిక్ కూడా బండ్లు నడుపుతుంటారు, ట్రాఫిక్ పాటిస్తుంటారా? మందు దాగి బండి నడిపితే 10,000 ఫైన్. పాత బండి అయితే ఇంకా బయట రాదు, అట్టే వెళ్ళిపోతుంది. ఓపెన్కి పడతారు తాగారు అనుకోండి, దాన్ని కూడా 2,000 దాకా ఫైన్ పడుతుంది. అర్థమైందా? తాగేవాళ్ళు ఏమంటే మరుసంగా తెచ్చి ఇంట్లో తాగి పడుకోండి, తాగి బయట తిరగొద్దండి, 2 వీలర్లో తిరగొద్దండి. ముఖ్యంగా 10 పైన ఎవరు కూడా రోడ్లలో కనబడకూడదు. 10 పైన రోడ్లలో కనబడి తీసుకుపోయి లోపల వేసేస్తాం, డిమాండ్కి పంపిస్తాం. చెప్తున్నా, దొంగల కింద లెక్క 10 పైన కానీ బయట పోతే. ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ ప్రాణం పోతుంది, మందులు కావాలంటే అది ఓకే. మామూలుగా అయితే బయట తిరగొద్దండి ఎవరు కూడా. తర్వాత బండ్లు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. అర్థమైందా? మీ సెల్ ఫోన్ ప్రతిదాన్ని కవర్ వేసుకుంటారు, కవర్ వేసుకోకుండా ఎవరైనా ఉన్నారా సెల్ ఫోన్? మళ్ళీ మీ తల కిందకి వేసుకోరు. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, గచ్చు రోడ్లే. 2 వీలర్లో కింద పడినారంటే తప్పని టెంకాయ బయలుదేరి బయలుపోతారు, తలకాయ ప్రాణం పోతుంది. అర్థమైందా? ఖచ్చితంగా హెల్మెట్ వాడండి, మీ మంచి కోసం చెప్తున్నాం. ఏమన్నా ప్రాబ్లం అయిందనుకో ఇంటి యజమానికి, ఇంట్లో ఉండేవాళ్ళంతా రోడ్డు మీద పడిపోతారు. అంతేనా? ఇప్పుడు నీకు ఎంతమంది అయింది ఫ్యామిలీలో? 3. నోట్లో ఏదో వేసుకున్నావు, నోట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో ఎంతమంది? 4. ఎవరు సంపాదించేవాళ్ళు ఎవరు? నువ్వు ఒక్కడవే. పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది?
ఇద్దరు. మళ్ళీ మీ అమ్మ మీ భార్య ఉంటుందా? నీకురా ఒక అమ్మాయి. సరే, ఇంటి పెద్దగా ఏమైనా అయిందనుకో సంపాదన పోతుంది. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇంత రోడ్డు మీద పడిపోతాం. ఆలోచించుకోండి. హెల్మెట్ ఖచ్చితంగా వాడండి. గంజాయి ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడికి వాడితే శిక్షలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఎవరైనా అమ్మేవాళ్ళు ఉన్నా కానీ సీక్రెట్గా మాకు చెప్పండి. ఏదైనా గొడవలు చేసి తాగేసి ఎక్కువగా రోడ్ల మీద గొడవలు చేయడం చేసినట్టుగా తీవ్రంగా ఉంటుంది. తాగేదో మొత్తంగా ఇంట్లో తాగి పనుకోండి. రోడ్ల మీద తిరగొద్దండి. తాగిన తర్వాత 2 వీలర్ వాడొద్దండి. చిన్నపిల్లలు కూడా వెహికల్స్ ఇవ్వద్దండి. చిన్నపిల్లలకి వెహికల్స్ ఇస్తే మైనర్ 18 ఏళ్ళ లోపల పిల్లలకి ఏమైనా జరిగిందంటే వాళ్ళ అమ్మ నాయన మీద కేసు వస్తుంది. వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. అర్థమైందా? పిల్లలకంతా 2 వీలర్స్ ఇవ్వద్దండి. ఏమైనా మాట్లాడతారా? తీసుకో. నమస్కారం. ఈరోజు మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజన్ల ఆదేశాల ప్రకారం మన ఆర్టీసీ బస్టాండ్ వెనక ఉన్న ఏరియా పేరు అరుంధతిపాలెంలో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 2 సిఐలు, 2 టౌన్ సిఐ, కావలి రూరల్ సిఐ, ఎస్ఐలు 4, 50 మంది స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు 350 ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, గంజాయి లాంటి పదార్థాలు, హానికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయి ఇళ్లలో, ఏమైనా కత్తులు కానీ, బాంబులు కానీ, లేదా తుపాకులు కానీ అన్లైసెన్స్డ్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 27 మోటార్ సైకిల్స్, వాటికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు, సరైన పత్రాలు లేవు. రౌడీస్ ఒక 2 ఉన్నారు, సస్పెక్ట్స్ 2 దొరికారు. వీళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి విచారించి పంపడం జరుగుతుంది. అదే రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్, ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సంబంధించి NDPS యాక్ట్ గురించి, గంజాయి యొక్క ప్రభావాల గురించి ఇవంతా కూడా ప్రజలంతా కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. మన ప్రెస్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వెంటనే ఫోన్ చేసి చెప్తున్నారు. ఇంకా కూడా మన కావాలో ఖచ్చితంగా గంజాయి ఏమాత్రం ఉండకూడదు. మన ప్రెస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయండి. ఎలాంటి ఇది ఉన్నా కూడా మాకు వెంటనే తెలియజేయండి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, ఎవరన్నా రౌడీజం చేసేవాళ్ళు కానీ, గుండాలు కానీ, చిల్లరగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కానీ, దొంగలు కానీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే మన 1 టౌన్ సిఐ కానీ, 2 టౌన్ సిఐ, కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు మాకు కానీ సీక్రెట్గా ఫోన్ చేసి చెప్పండి. మేము తగు చర్యలు తీసుకుంటాము. అందరికీ మంచి జరగాల, అందరూ శాంతి భద్రతలతో సుఖంగా హ్యాపీగా జీవించాలా. సీసీ కెమెరాస్. ఇంకొకటి మెయిన్గా పండగలు వస్తున్నాయి. పండగ సీజన్ సంక్రాంతి. ఈ టైంలో ట్రాఫిక్ కూడా బాగుంటుంది. ఈ టైంలో ఎక్కువగా తాగడం, తిరగడం, జలసాలు చేయడం ఇటువంటివన్నీ ఉంటాయేమో. వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు ఉంటాయి. గుళ్ళ దగ్గర వేరే కొంతమంది పేకాటలు ఆడుతున్నారు, సీక్రెట్గా మందు తాగుతున్నారనే సమాచారాలు కూడా వచ్చాయి. ముందుగా చెప్తున్నాను, చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళని కానీ మేము పట్టుకున్నామంటే అటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎవరికి పాల్గొనకూడదు. గుళ్ళ దగ్గర జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలా. శ్రీధర్, DSP కావాలి.